హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కొత్తిమీరతో నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేసినట్లయితే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అంతేకాకుండా 4-5 నెలల వరకు నిలవ కూడా ఉంటుంది. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసి తిన్నారు అంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర నిలవ పచ్చడిని తయారు చేయడం కోసం ఫస్ట్ కొత్తిమీరని తీసుకోవాలి. ఈ కొత్తిమీరని బాగా శుభ్రం చేసి తీసుకోవాల్సి ఉంటుంది. రూట్స్ ని కట్ చేసేసుకున్న తర్వాత ఏమైనా పండుటాకులు ఉంటే తీసేసుకుని, అలానే ఏమైనా గడ్డి లాంటివి ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన కొత్తిమీరని బాగా కడిగి తీసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ గిన్నెని తీసుకుని అందులో సగం పైన నీళ్ళని వేసుకున్న తర్వాత శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసుకుని బాగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కడిగిన తర్వాత కొత్తిమీరని సెపరేట్ చేసుకోవాలి. కొత్తిమీరలో ఇసుక ఏమైనా ఉంటుంది కాబట్టి అడుక్కు వెళ్ళిపోతుంది. ఈ కొత్తిమీరని మళ్ళీ ఇంకొకసారి కడగాల్సి ఉంటుంది. మళ్ళీ గిన్నెలో నీళ్ళని వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కడిగి తీసుకోవాలి. నీళ్లు తేటగా వచ్చేంత వరకు కూడా ఇలానే శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీర తీసుకునేటప్పుడు నాటు కొత్తిమీరని తీసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కడిగిన కొత్తిమీరని స్ట్రైనర్ లో వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. నీళ్లు వాడిన తర్వాత ఈ కొత్తిమీరని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీరని బాగా పెద్దగా ఉన్న కట్టెల్ని 6 వరకు తీసుకున్నాను. బాగా పెద్ద కట్టెలు కాబట్టి 6 వరకు తీసుకున్నాను. అది మీడియం సైజ్ కట్టెలు అయితే 10 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా తరిగిన కొత్తిమీరని ఆరబెట్టుకోవాలి. ఏదైనా క్లాత్ మీద తరిగిన కొత్తిమీరని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పలుచగా పరుచుకుని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాన్ కింద ఒక పూట అంతా కూడా ఆరబెట్టి తీసుకున్నాను. లేదంటే ఒక రాత్రి అంతా ఆరబెట్టుకుని తీసుకోవచ్చు. కొత్తిమీరలో అసలు చమాయింపు అనేది లేకుండా ఆరబెట్టుకుని తీసుకోవాలి. ఒక పూట అంతా ఆరబెట్టుకున్న తర్వాత కొత్తిమీరని చూపిస్తున్నాను చూడండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. మరి డ్రైగా ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చేతికి తడి తగలకుండా ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న కొత్తిమీర నాకు వెయిట్ లో 500 గ్రాములు అంటే 1/2 కేజీ వరకు వచ్చిందండి. ఆరబెట్టుకున్న తర్వాతనే 1/2 కేజీ వరకు కొత్తిమీర అనేది వచ్చింది. ఇక్కడ నేను మీకు కప్పుతో కూడా కొలిచి చూపిస్తున్నాను చూడండి. కొత్తిమీర వేసుకునేటప్పుడు నొక్కకుండా తీసుకోవాలి. కప్పుకు ఫుల్ గా తీసుకుని కొలుచుకుని వేసుకోవాలి. ఇక్కడ నాకు 10 కప్పుల వరకు కొత్తిమీర అనేది వచ్చింది. మనం తీసుకున్న కొత్తిమీరకి 100 గ్రాముల వరకు చింతపండు అయితే కరెక్ట్ గా సరిపోతుంది. 100 గ్రాములు అంటే ఇంచుమించుగా దబ్బకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకుని వేడివేడి నీళ్ళని వేసుకోవాలి. వేడివేడి నీళ్ళని 1 నుంచి 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. వేడి నీళ్ళని వేసుకున్న తర్వాత స్పూన్ తో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ చింతపండుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 30 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపి తీసుకోవాలి. చింతపండుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైనర్ సహాయంతో గుజ్జుని సెపరేట్ చేసుకున్నట్లయితే చింతపండు గుజ్జు చాలా నీట్ గా ఉంటుంది. నారలు గాని, గింజలు గాని, లేదా చింతకాయ పైన ఉన్న తొక్కు గాని ఏమీ ఉండవు. అన్ని కూడా ఇలా స్ట్రైనర్ లో ఉండిపోతాయి. చింతపండు గుజ్జుని ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు సగం పైనే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 60 to 70% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి మెంతులు సగం పైన వేగిన తర్వాత వేసుకుంటాము. జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇదే కడాయిలో కొద్దిగా నువ్వుల నూనె గానీ లేదా వేరుశనగ నూనె గానీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు నూనెలో కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకున్న తర్వాత డ్రై చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ లో ఈ కొత్తిమీరని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతుంది, లేదంటే టైం ఎక్కువ పడుతుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా కొత్తిమీరని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. నేను కొత్తిమీర అంతా కూడా ఒకసారి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే తడిదనం అనేది లేకుండా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తిమీర డ్రై అవుతుంటే మీకు తెలుస్తుంది. ఇలా 80% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే కాడలో ఏమైనా పచ్చిదనం అనేది ఉన్నట్లయితే కుక్ అయిపోతుంది. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు చాలా డ్రైగా అనిపిస్తుంది, ఆయిల్ సెపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక విధంగా అలా చూసుకోవాలి అంటే కొద్దిగా కొత్తిమీరని పక్కకు తీసుకుని కొత్తిమీరని ఇలా ప్రెస్ చేసినప్పుడు
వేసేటప్పుడు వాటర్ కాకుండా ఆయిల్ వచ్చింది అనుకోండి, ఇది ఫ్రై అయిపోయినట్లే. సో కొత్తిమీరలో ఇలా వాటర్ శాతం లేకుండా ఫ్రై చేసుకున్నట్లయితే కొత్తిమీర పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ కొత్తిమీర చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని నెక్స్ట్ చింతపండు గుజ్జును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జుని ఇలా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తరుగును కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చింతపండు గుజ్జు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అలానే గుజ్జు దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ తాలింపు కోసం పాన్ లో 1/2 కప్పులో మిగిలిన నూనెను కూడా వేసుకుని నెక్స్ట్ ఇంకొక కప్పు వరకు నూనెను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి 2 సార్లుగా వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం టోటల్ గా ఆయిల్ అనేది 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు పడుతుంది. నేనైతే 1.5 కప్పు మాత్రమే యూజ్ చేశాను. పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలానే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు సగం పైనే ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నువ్వుల నూనె తీసుకున్నాం కాబట్టి నువ్వుల నూనె తాలింపు పొంగుతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. సగం పైన ఈ తాలింపు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి రెబ్బలని దంచుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. వెల్లుల్లి వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎండుమిరపకాయలు అలానే కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఇలా తాలింపును రెడీ చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న మెంతుల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి. ఆవాల్ని ఇక్కడ చిన్న ఆవాలు మాత్రమే వేసుకోవాలి. అలానే ఈ ఆవాల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆవాల్ని పచ్చివే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆవాలు వేస్తున్నాను కదా, ఆవాల ప్లేస్ లో మీరు ధనియాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ధనియాలను వేసుకునేటట్టయితే ధనియాలను కూడా జీలకర్రతో పాటు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ కొత్తిమీరని కూడా లైట్ గా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చడి కోసం కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొత్తిమీరని చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను కాబట్టి కొంతమంది గ్రైండ్ చేయరండి, బట్ కొద్దిగా గ్రైండ్ చేసినట్లయితే అంటే పల్సిస్తూ గ్రైండ్ చేసినట్లయితే తినేటప్పుడు బాగుంటుంది. అలా అని మరీ పేస్ట్ లా గ్రైండ్ చేయకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుని చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతు పొడి అలానే 1/3 కప్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ నే వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే రాళ్ళ ఉప్పుని లైట్ గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. 1/3 కప్ అంటే 90 గ్రాముల వరకు సాల్ట్ ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నేను పక్కన పెట్టుకున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చళ్ళ కారం తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ 1 కప్ వరకు వేసుకున్నాను. పచ్చళ్ళ కారం వేసుకున్నట్లయితే పచ్చడి బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పచ్చళ్ళలో వేసేటప్పుడు అన్ని కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. నిలవ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు చేతులు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే ఇంగ్రీడియంట్స్ కానీ లేదా వాడే గిన్నెలు కానీ అన్ని కూడా పొడిగా ఉన్నట్లయితే పచ్చడి అనేది నిలవ ఉంటుంది. పచ్చడి కలిపేటప్పుడు వేడిగా ఉన్న ఇంగ్రీడియంట్స్ ని వేసి కలపకండి, టేస్ట్ మారిపోతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూడండి. ఉప్పు కారం ఏమైనా పడతాయి అంటే కొద్దిగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పచ్చడి ఒక రోజంతా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ డే రుచి చూడండి, ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ పచ్చడి మీకు బయట ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ ని ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఆయిల్ వేసుకోవాలి అంటే నూనెను బాగా వేడి చేసుకున్న తర్వాత బాగా చల్లారబెట్టుకున్న తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఏదైనా గ్లాస్ కంటైనర్ లో గానీ లేదా సెరామిక్ కంటైనర్ లో గానీ స్టోర్ చేసుకున్నట్లయితే బయట 4-5 నెలల వరకు స్టోర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా కన్సిస్టెన్సీ
కన్సిస్టెన్సీ గానీ కలర్ గానీ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్తిమీర పచ్చడిని ఇలా తయారు చేసినట్లయితే బయట అసలు కొనరు. ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదే కొలతల్ని వేసి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.